తీపి పురుపు వగరు చేదు శర్కృచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ సూకీ మటర్. అది ఎలా తయారు చేయాలో శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, మరి మన నెక్స్ట్ ఐటమ్ సూకీ మటర్ కదండి, అది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? తప్పనిసరిగా అండి. సూకీ మటర్కి మనకు వైట్ పీస్ కావాలండి. వైట్ పీస్ మన నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాం. సోక్ చేసి బాయిల్ చేసి పెట్టామండి. ఇది వైట్ పీస్ ప్లస్ పొటాటో కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాం. టొమాటో అంటే స్కిన్ అంటే లోపల పల్ప్ అంతా తీసి ఓన్లీ స్కిన్ ఫైనలీ చాప్ చేసి పెట్టుకున్నామండి. ఆనియన్స్ ఫైనలీ చాప్, సాల్ట్, గ్రీన్ చిల్లీస్ ఫైనలీ చాప్, లెమన్ జ్యూస్, ఫైనలీ చాప్ కొరియాండర్ లీవ్స్, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్. ఓకేనండి, మరి తయారు చేద్దామండి. అండ్ ఫస్ట్ మనం కట్ చేసుకుందామండి. పొటాటో అది పీల్ చేసింది కట్ చేసి అంటే క్యూబ్స్ కట్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం ఇలాగా పీస్ నిన్ను బఠానీ నిన్ను పొటాటోని బాయిల్ చేసి పెట్టుకున్నాం. అంటే బఠానీ హోల్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాం. అదే తెల్ల బఠానీ బయట సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది, అదే కదండి తెల్ల బఠానీ. ఓకే, దీన్ని రాత్రుల్లో నానబెట్టి మర్నాడు మనం బాయిల్ చేసుకోవాలి. అంటే లేకపోతే బాయిల్ కాదండి, మళ్ళీ పచ్చిగా ఉండిపోతుంది, మనం డైజెషన్ కూడా కాదు, చాలా ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒకటి నైట్ అంతా సోక్ అయిందంటే 10 minutes లో బాయిల్ అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఓకే, మనం ఇది బాయిల్ చేసేప్పుడు ఏమైనా సాల్ట్ అది వేసామండి ఇందులో? సాల్ట్ ఏమీ వేయలేదు. అంటే ఇప్పుడు ఈ బాయిల్డ్ పొటాటోస్ ని ముక్కలు చేయాలండి, పీసెస్ క్యూబ్స్ కట్ చేసుకో. ఇప్పుడు దీనికి కూడా ఉల్లిపాయలు టమాటాలు మనం అలాగా గ్రేవీ లాగా చేస్తామా? గ్రేవీ లాగా చేయమండి. డైరెక్ట్ ఎన్నట్లని కలిపి మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేస్తామండి అంతే. అంటే కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేస్తాం. ఈ సూకీ మటన్ మనం దేంతో సర్వ్ చేస్తామండి? కుల్చాతో చాలా బాగుంటుంది. ఓకే, అచ్చా, మటర్ కుల్చా అని. అవునండి, అంటే కుల్చా ఇస్ డిఫరెంట్. అంటే కుల్చా అంటే స్టఫ్డ్ రోటీ అండి, అంటే మధ్యలో ఏదైనా స్టఫ్ చేసిన రోటీని కుల్చా అంటారు. ఆ కుల్చాతో ఈ తింటే అంటే ఈ సూకీ మటర్ తింటే చాలా బాగుంటుంది అండి. కావాలనుకుంటే మనం రోటీతో కూడా సర్వ్ చేయొచ్చు కదండి, అంటే లైక్ సబ్జీకి లాగానే. అదే రోటీ కుల్చా అంటేనే రోటీ అండి. అంటే కుల్చా అంటే అది మైదాతో విడిగా దొరుకుతుంది కదండి, కుల్చాలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేం కదండి. చేసుకోవచ్చండి, రోటీ ఎలా చేసుకుంటాం కుల్చా కూడా సేమ్ అంతే. అంటే కుల్చా అంటే ఏం లేదండి, మనం ఆలూ పరోటా ఎలా చేసుకుంటామో అలా స్టఫ్డ్ ఉంటుంది. ఇది ఎనీ వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఎనీ పన్నీర్ కానీ ఏదైనా స్టఫ్ చేసుకునే దాన్ని కుల్చా అంటారండి. స్టఫ్డ్ రోటీ అనమాట, నాన్ రోటీ. సేమ్ మన తందూరి రోటీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే గోధుమ పిండితోనే చేసేది? గోధుమ పిండితో చేసుకోవచ్చు, రిఫైండ్ ఫ్లవర్ మైదాతో కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం ఎటువంటి ఆయిల్ వాడటం లేదండి, అసలు వితౌట్ ఆయిల్. ఓకే, ఇందులో పీస్ బాయిల్ పీస్, ఇందులో బాయిల్ టమాటో, బాయిల్ పొటాటో కూడా వేస్తాను. ఇందులో టోటల్ ఆల్ ఫైనలీ చాప్ చేసిన టమాటోస్ వేస్తున్నాను. అంటే మనం బఠానీని బాయిల్ చేసుకుని ఆలూని బాయిల్ చేసి పీస్ పెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఓకేనండి, ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాను కొద్దిగా. ఈ మటర్ కుల్చా మామూలుగా బయట అక్కడ డాబాల్లో వాటిలో ఎక్కువ అమ్ముతారు, అంటే బయట రోడ్ మీద ఇలా బాయిల్ అవుతూనే ఉంటాయి కదండి. బాయిల్ చేస్తా. ఇది కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా మనం ఇంట్లో ఇలా సిమ్ లో పెట్టుకుని బాయిల్ చేసుకుంటూ ఉంటాం. ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. సాల్ట్ తగినంత. అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. అంటే గరం మసాలా పొడి, ఆమ్చూర్ పౌడరు,
జీలకర్ర పొడి, ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఈ బఠానీకి అవన్నీ అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనం దీన్ని కుక్ చేయాలి. స్లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటూ వెళ్తే సూకీ మటర్ రెడీ అవుతుంది. ఈ సూకీ మటర్లో బఠానీ, బంగాళదుంప రెండింటిని మనం బాయిల్ చేసుకుని వాడుతున్నామండి. బఠానీని 10 గంటల సేపు నీటిలో నానబెట్టుకుని తర్వాత మనం బాయిల్ చేసుకుంటే కనుక ఈ ఐటమ్ తయారవుతుందండి. ఆల్రెడీ మొత్తం మాయిశ్చర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా లైమ్ జ్యూస్, చివరికి లైమ్ జ్యూస్ యాడ్ చేయాలి. అక్కడ చేసేవి చాలా బ్లాక్ కలర్లో అంటే మసాలాలు ఎక్కువ వేస్తారండి. అంటే ఇది సూకీ మటర్ ఇలాగే ఉంటుందండి, ఎందుకంటే టమాటో బేస్ ఉంటుంది, ఆనియన్స్ రాగా ఉంటాయి. ఇవన్నీ అంటే ఎక్కువ బాయిల్ అవ్వకూడదండి. ఆల్రెడీ ఓన్లీ పొటాటో పీస్ మాత్రమే బాయిల్ అవ్వాలి, అంటే బఠానీ పొటాటో మాత్రమే బాయిల్ అవ్వాలి, మిగతా రాగానే తింటారు. ఇందులో కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేయమండి. ఆఫ్ చేసేయండి, అయిపోయిందండి. మొత్తం డిష్ రెడీగా ఉంది. ప్లేట్ తీసుకోండి. ఇందులో ఆమ్చూర్ పౌడర్ వేసామండి, టమాటా జ్యూస్ వేసాం, ప్లస్ లెమన్ జ్యూస్ వేసాం, ప్లస్ టమాటా కూడా ఉంది. టమాటాలు కొద్దిగా కుక్ చేసాం కాబట్టి ఆ పులుపు పోయి కమ్మదనం వస్తుంది. ఈ లైమ్ జ్యూస్తో మనకి పులుపు వస్తుందండి. ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది డిష్. దీన్ని టమాటో పొటాటో ఎక్కువ వాడాం కాబట్టి వాటితో గార్నిష్ చేస్తాం. అంటే పొటాటోని హాఫ్ చేసి ఇలా చేశారండి. రెండు ఈ సూకీ మటర్ రెడీగా ఉంది. వెరీ బ్యూటిఫుల్ అండి, చూడడానికి చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, సూకీ మటర్ తయారు చేసే విధానం. ఎంతో ఈజీగా ఇంట్లో మనం ఈ డిష్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. టమాటోతోను పొటాటోతోను ఎంతో అందంగా గార్నిష్ చేశారు. ఈ సూకీ మటర్ని రోటీతో కానీ నాన్తో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సూకీ మటర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వైట్ పీస్ 200 గ్రామ్స్, పొటాటోస్ 200 గ్రామ్స్, టమాటోస్ 100 గ్రామ్స్, ఆనియన్స్ 50 గ్రామ్స్, గ్రీన్ చిల్లీస్ 4 నెంబర్స్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ టు టేస్ట్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ఫైన్లీ చాప్ కొరియాండర్ లీవ్స్ తగినంత. సూకీ మటర్ తయారు చేయ విధానం: ఈ సూకీ మటర్ తయారు చేయడానికి మనం వైట్ పీస్ తీసుకోవాలి, అంటే వైట్ బఠానీ తీసుకోవాలండి. నానబెట్టుకున్న పీస్ని అంటే వైట్ పీస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే పొటాటోని కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొటాటో బాయిల్ అయిన పొటాటోని క్యూబ్స్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకుని వైట్ బఠానీ ప్లస్ పొటాటో ప్లస్ ఫైన్లీ చాప్ చేసిన టొమాటో, గరం మసాలా పొడి, ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా కారం, సాల్ట్, లైమ్ జ్యూస్ ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసి దాన్ని కొద్దిసేపు బాయిల్ అవనివ్వాలండి. బాయిల్ అయిన తర్వాత ఫైన్లీ చాప్ చేసిన కొరియాండర్ గార్నిష్ చేసి సర్వ్ చేయొచ్చండి. సూకీ మటర్ రెడీ అవుతుంది. ఇది కుల్చాతో తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి మా ఎపిసోడ్లో పంజాబ్ గోస్ట్ సూకీ మటర్ తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న చిట్కా చెప్తానండి. అదేంటంటే బాదం పప్పుని, జీడిపప్పుని నీటిలో నానబెట్టి వాటికి కొద్దిగా వాటర్ మెలన్ జ్యూస్ యాడ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆ పేస్ట్ని ఫేస్కి అప్లై చేసి డ్రై అయిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే ఫేస్లో చాలా గ్లో వస్తుందండి. మరి మా చిట్కా గుర్తుంటుంది కదా. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.